డాక్టర్ షీ ఈజ్ ఆల్ రైట్. రాణి, కానీ పెంచిన ఈ తల్లి కంటే ఆ రాజయ్య నీకు ఎక్కువేడా? అవును. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను కావాలా, ఆ రాజా కావాలా? రాజా. ఓకే అన్నయ్య, ఫారెస్ట్కి వెళ్ళిన పోలీసులు వెనక్కి రమ్మని చెప్పండి. ఆ కుటుంబం మీద ఎటువంటి చర్య తీసుకోవద్దని చెప్పండి. వెళ్ళండి. అలాగే అమ్మా. ఏమ్మా, ఇది చాలా? ఇంకా ఏమైనా చేయాలా? నన్ను పంపించేయాలి. ఎక్కడికి? అడవికి. అంతేనా? అంతే. వెళ్ళమ్మా, వెళ్ళు. నీకిష్టమైన చోటుకే వెళ్ళు. ఆ దౌర్భాగ్యులు ఒకనాడు నా కుటుంబం నుంచి నా తమ్ముడిని తీసుకుపోయారు. ఆ తర్వాత వాడి ప్రాణాలు తీసుకుపోయారు. ఇప్పుడు నా బిడ్డను నాకు కాకుండా చేసి తీసుకుపోతున్నారు. ప్రేమ ప్రేమ అని పాకులాడుతున్నావే, అది నిజమైన ప్రేమ కాదని, నీ ఆస్తి కోసం వాళ్ళు ఆడుతున్న నాటకం అని నువ్వు త్వరలోనే తెలుసుకుంటావే. అప్పుడు తెలుస్తుంది ఈ తల్లి ప్రేమ ఏమిటో. అనుక్షణం మీరు ట్రైనింగ్ ఇస్తున్నారుగా, పంపించండి. దాన్ని అడవికే పంపించండి. ఆ నిర్భాగ్యుడి దగ్గరికే పంపించుకోండి. మీ కూతురు మీ ఇష్టం. నన్నేమి చేయదు, నన్ను వదిలే. కావాలంటే మా నాన్నకి నేను పొట్లదని పబ్లిక్ గా చెప్తా. నన్ను వదిలిపెట్టాయి బాబు. అమ్మో, ఎంత మోసమా అన్నయ్య. అడవిలో ఆకులలములు మేసేవాడివి నీకెందుకురా మంత్రి కూతురు? నువ్వు అడవిలో పులితోకతో ఆడుకోవచ్చు, కానీ నగరంలో ఉండే పోలీసు లాఠీతో మాత్రం ఆడుకోకూడదు. నీ అరెస్టుతో ఈ అధ్యాయం ముగిసిపోయిందనుకోకు. నువ్వు కోర్టు నుంచి జైలుకు వెళ్లేలోగా నా కూతుర్ని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపిస్తాను. ఇన్స్పెక్టర్, ఈ నేరం నువ్వు చేశావా? నా మొహం ఆ ఎస్ఐ మొహం పరీక్షగా చూస్తే ఎవరి ఫేస్ లో దొంగ పోలికలు ఎక్కువగా ఉన్నాయో మీకే తెలుస్తుంది యువర్ ఆనర్. ఇది కోర్టు అని గుర్తు పెట్టుకుని మాట్లాడు. ఇది హార్ట్ అని మంత్రి గారు గుర్తుండుంటే ఈ కథ కోర్టుకు రాకుండా బొబ్బిలి గ్రామంలోనే పరిష్కారం అయ్యేది. పోలీసుల్ని కొట్టడం నేరం అని నీకు తెలుసా? పెళ్ళాం మీద మొగుడు చేయి చేసుకోవటం తప్పు, కానీ పెళ్ళాన్ని కొట్టని మగాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కోర్టులో? బిడ్డను తండ్రి కొట్టడం తప్పు, కానీ కన్న బిడ్డల్ని దండించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కోర్టులో? పోలీసుల్ని నేరస్తుడు కొట్టడం ఎంత తప్పు, నేరస్తుడిని పోలీసులు కొట్టడం కూడా అంతే తప్పు. బెయిల్ పేపర్తో స్టేషన్కి వెళితే సిగరెట్ లైటర్తో దాన్ని తగలబెట్టిన ఆ మనిషి పోలీస్ ఆఫీసరా? పోలీసుల్ని తన ఇంటి కుక్కల్లా వాడుకునే రాజేశ్వరి గౌరవనీయులైన మంత్రా? ఇది మనిషిని మనిషి దండించే విధానం యువర్ ఆనర్. ఆ పోరాడేదో కోర్టులో తుత్తర మాట్లాడండి ఆడమంత్రి మీద యాక్షన్ తీసుకుంటే మళ్ళా ఎలక్షన్ల ఆడోళ్ళోట్లు ఎట్లా పడతాయి? పెద్దరప్ప, టెలిఫోన్ ట్యాపింగ్ లో ఒక ముఖ్యమంత్రి, ఆంగ్ల పత్రికలో ఇంటర్వ్యూ మూలంగా ఒక ఉప ప్రధానమంత్రి,
మంత్రి పదవులు వదిలిపెట్టిన ప్రజాస్వామ్య దేశమయ్యా మనది. రాజేశ్వరి మీద చర్య తీసుకోవాల్సిందే. ఐ హేట్ యు నువ్వు తల్లివి కాదు, దయ్యానివి. ఏడ్సావ్. ఇంకో 4 రోజులు పోతే ఈ దెయ్యమే నీకు దేవతలా కనిపిస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంటే అలా చూస్తూ కూర్చుంటారే, తీయండి. వాడికి ఏం శిక్ష పడిందో తెలుస్తుంది. హలో, అలాగా. వాడికి ఏం శిక్ష పడింది? శిక్ష పడింది వాడికి కాదు, నీకు. గవర్నమెంట్ మిషన్ ని సొంత పనులకు మిస్యూజ్ చేసినందుకు ముఖ్యమంత్రి గారు నీ మంత్రి పదవి పీకతో మారేశారు. అయిపోయిందమ్మా, సర్వనాశనం అయిపోయింది. వార్డు మెంబర్ నుంచి బోర్డు ప్రెసిడెంట్ చేసి ఎమ్మెల్యే నుంచి మంత్రిని చేశాను. నిన్ను ముఖ్యమంత్రిగా చూసుకోవాలని నేను కన్న కళ్ళన్నీ కళ్ళలైపోయాయమ్మా. ఆ రాజాగారు కోర్టులో వాగిన వాగుడు వల్లే ఇదంతా జరిగింది. బాగా జరిగింది. రాజా ఇప్పుడు పదవి పోగొట్టాడు, ఈసారి జైలుకి పంపిస్తాడు. నార్మల్. వాళ్ళిద్దరూ మేజర్లే గనక వాడి ప్రేమ నిజమని నమ్మి రేపు కోర్టు వాళ్ళ పెళ్లికి అంగీకరించిందంటే మన బతుకు బండలైపోతుందమ్మా. దీని వయసు ఇది అని కోర్టులో ఎవడు చెప్తాడు? నేను చెప్తాను. ఇంకా చూపులకు భయపడే రోజులు పోయాయి. కావాలంటే నేనే చూస్తాను ఒక చూపు. అమ్మా రాజేశ్వరి, ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదు. 24 గంటలు తిరగకుండా దీనికి పెళ్లి చేయాలి. చేయడానికి నేను సిద్ధమే, కానీ పెళ్లి కొడుకు దొరకద్దు. దొరకటం ఏమిటమ్మా, నీ ఎదురుకుండా ఉంటే. వీడా ఈ వెదవకిచ్చి చేయడం కంటే ఆ వెదవకిచ్చి చేయడమే మంచిది. ఇన్నాళ్ళకి కరెక్ట్ గా మాట్లాడాను. నా కొడుకు వెధవ, పదవి పోయిందన్న బాధలో నూరు జారావా? పర్మనెంట్ గా నీ గుండెల్లో ఉన్న అభిప్రాయం ఇదేనా? అబ్బా, ఎందుకు ఈ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్? నా కూతుర్ని హోమ్ మినిస్టర్ కొడుకిచ్చి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. నేను కళ్ళగన్నాను. నీ పోస్టర్లకి మైదా పిండి రాసిన ఈ చేతులతోనే ఎదరివాడి పోస్టర్ల మీద పేరగొట్టాను. రిగ్గింగులు చేసి దౌర్జన్యం చేసి నిన్ను గెలిపించింది, కోటీశ్వరాల్ని చేసింది, నీ అడుగులకు మడుగులొత్తింది. ఈ ఆస్తంతా ఎవరికో దక్కాలని కాదు, ఆ కొడుక్కి దక్కాలని. అదే గనక జరగకపోతే ఆగండి. ఎక్కడికి రా మీరు వచ్చేది? రౌడీలు ఎప్పుడు మంత్రుల మాట వినరు, నాలాంటి కంత్రిల మాట వింటారు. నీ కళ్ళ ముందే నీ కూతుర్ని లాక్కెళ్ళి కళ్యాణ మంటపంలో పెళ్లి జరిపించి అక్షంతలైంచడం తీసుకొస్తా. లాక్కెళ్ళరా. అక్కడికే పారిపోతావు. పైన కట్టబడండి. అదే